డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి భువనేశ్వర్ ఐఐటి భువనేశ్వర్కి సంబంధించిన ప్లేస్మెంట్ అప్డేట్ అయితే వచ్చిందమ్మా. లేటెస్ట్ హైలైట్స్ ఆఫ్ ద ప్లేస్మెంట్ 2025 అట్ ఐఐటి భువనేశ్వర్. కీ హైలైట్స్ ఆఫ్ ద భువనేశ్వర్ 315 స్టూడెంట్స్ రిజిస్టర్డ్ ఫ్రమ్ యూజీ బీటెక్ నుంచి. అవుట్ ఆఫ్ 283 పార్టిసిపేటెడ్ ఇన్ ప్లేస్మెంట్ ప్రాసెస్. సో ఫార్ 254 అయితే ప్లేస్ అయ్యారంట. ఇంకా ఆన్గోయింగ్ 2025 ఆన్గోయింగ్ అవుతుంది కాబట్టి అండర్ గ్రాడ్యుయేట్ ప్లేస్మెంట్ ఈజ్ 90% బీటెక్ స్టూడెంట్స్కి వచ్చేసి. ద ప్లేస్మెంట్ విల్ కంటిన్యూ ఎండ్ ఆఫ్ ద జులై. ఆల్రెడీ ఇది కూడా జులై అయిపోయింది ఇది. ద హైయెస్ట్ సిటీసీ ఆఫర్డ్ 67.6 lakhs per annum. The highest ever received till BBS. The MTech placement have reached 64.120 అమ్మ. MTech placements 64.12 అయితే రీచ్ అయినాయి అంట సంబంధించిన. ద ప్లేస్మెంట్ విల్ కంటిన్యూ టిల్ ఎండ్ ఆఫ్ ద జులై. మోర్ కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హైయర్ ఫ్రమ్ ఎంటెక్ బ్రాంచెస్. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. పబ్లిక్ సెక్టార్స్ ఏంటంటే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వచ్చింది, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, భారత పెట్రోలియం కార్పొరేషను, హిందుస్థాన్ పెట్రోలియం. ఈ పబ్లిక్ సెక్టర్ ఎంటెక్. మరి ఆయిల్ ఇండియా లిమిటెడ్, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మెకాన్ లిమిటెడ్ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ క్యాంపస్ ప్లేస్మెంట్. మల్టీనేషనల్ కంపెనీస్ ఎంఎన్సి, గూగుల్, రిలయన్స్, డీషా, నెక్స్ట్ జపాన్, జొమాటో, మ్యాథ్స్ వర్క్స్, క్యాటర్పిల్లర్, హెచ్సిఎల్ టెక్నాలజీ, టాటా స్టీల్, ఇట్లా మంచి మంచి కంపెనీస్ అయితే ఎంఎన్సీస్ అయితే రావటం జరిగింది. మరి డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు బీటెక్ ప్లేస్మెంట్స్ 2025 కంప్యూటర్ సైన్స్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ అంటే 65 పార్టిసిపేట్. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్ అయిన వాళ్ళు 62 అంట. మరి పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ 95% వచ్చారు. మ్యాక్సిమం సిటీసీ 67.67 రూపాయలు అయితే వచ్చింది కంప్యూటర్ సైన్స్ సిఎస్సి స్టూడెంట్స్కి. మినిమం 6.8 లక్షల సిటీస్. ఇది కూడా ఈ మ్యాక్సిమం మినిమం మీ యొక్క సిజిపిఏ మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క క్యాపబిలిటీ మీద ఆధారపడి ఉంటుందమ్మా. ప్రతి ఒక్కరికి కూడా క్లాసులో ఉన్న వాళ్ళందరికి కూడా మంచి సిటీసీ రాదు. ఆ స్టూడెంట్స్ యొక్క క్యాపబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. అందుకని మంచి సిజిపిఏ మెయింటైన్ చేయాలి. ఆల్రెడీ మరి ఎవరైతే బీటెక్ చదువుతున్న వాళ్ళు కూడా, లోకల్ కాలేజీలో చదువుతున్న వాళ్ళు కూడా, ఎన్ఐటీలో చదువుతున్న స్టూడెంట్స్ కూడా, ఒకసారి నేను మంచి కాలేజీలోకి వెళ్ళిపోయాను, నాకేమి కాదని హాస్టల్లో తిని పడుకుంటే ఏమి రాదు. మంచి సిజిపిఏ, మంచి క్లాసులో మంచి నంబర్ 1గా ఉండేటట్టు చూడాలి. యావరేజీ ల్యాక్స్ 23 లక్షల ప్యాకేజ్ వచ్చింది. 23 lakhs. మీడియన్ ప్యాకేజీ 14 లక్షల ప్యాకేజ్ రావటం జరిగింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 67 మంది స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకుంటే ప్లేస్ అయ్యారంట. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పార్టిసిపేటెడ్ 37 మంది ప్లేస్ అయ్యారు. మరి 78.7% అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వచ్చింది. మ్యాక్సిమం సిటీసీ 78.7 lakhs వచ్చింది. మ్యాక్సిమం సిటీసీ 58 lakhs అమ్మ, గుర్తుపెట్టుకోండి. మినిమం సిటీసీ 6.8 వచ్చింది. ఇక్కడ యావరేజ్ సిటీసీ 19.8 రావటం జరిగింది స్టూడెంట్స్కి. మరి అదేవిధంగా మీడియన్ సిటీసీ వచ్చి ఈసీఈలో 13 లక్షలు అయితే మీడియన్ సిటీసీ వచ్చింది. ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 54 మందికి ఎలక్ట్రికల్ వాళ్ళకి వచ్చింది. మరి స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. ఇక్కడ 91.5%, 91.5 ఎల్పిఏ. ఎలక్ట్రికల్ కూడా బాగానే వచ్చింది. చూసారా, మనం చెప్పలేము. ఈవెన్ ఈసీఈకి తగ్గింది. ఇక్కడ ఈసీఈకి మనకి మ్యాక్సిమం సిటీస్ ఓకే ప్లేస్ అయింది. పర్సంటేజ్ ఎక్కువైంది, 93.7%. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 91.5% ప్లేస్ అయితే 91.5%. మ్యాక్సిమం సిటీసీ 67.6 లక్షలు. మనం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కంప్యూటర్ సైన్స్కి బాగానే వచ్చినాయి, ఎలక్ట్రికల్కి బాగానే వచ్చినాయి ప్లేస్మెంట్. మంచి సిటీసీ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి ఈసీఈ వాళ్ళకి తగ్గింది. అంటే ఒక్కొక్కసారి మనము ఇదే బ్రాంచ్లో మంచి సిటీసీ వస్తుందని ఎవరు కూడా చెప్పలేరు అనమాట. ఇక్కడ చూడండి మినిమం సిటీసీ ఇక్కడ వీళ్ళకి తగ్గింది. ఇక్కడ ఇది యావరేజ్ సిటీసీ చూస్తే ఇక్కడ బాగానే ఉంది. యావరేజ్ సిటీసీ సిఎస్సికి బాగానే ఉంది, ఈసీఈకి బాగానే ఉంది. అదేవిధంగా ఎలక్ట్రికల్ కూడా బాగానే ఉంది. ఓవరాల్గా
ఓవరాల్గా ఎలక్ట్రికల్కి బాగానే ఉంది. ఇక్కడ మీడియన్స్ శాలరీ వచ్చి 13 లక్షలు 13 ల్యాక్స్, మరి ఎలక్ట్రికల్లో 12 ల్యాక్స్ అయితే రావటం జరిగింది. ఇక్కడ చూడండి మెకానికల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే 48 మంది రిజిస్టర్ చేసుకున్నారంట. 45 ప్లేస్ అయ్యారు. 93.7 పర్సంటేజ్ అయితే జాబ్స్ వచ్చినాయి అంట. మ్యాక్సిమం సిటీసీ వచ్చి మనకి ఇక్కడ 20 లక్షల సిటీసీ ఉంది, 20.1, మినిమం 5.5, యావరేజ్ 14.77 ఉంది. మరి మీడియన్ సిటీసీ వచ్చి 9 లక్షలు, మీడియన్ బాగానే ఉంది. ఇక్కడ మీడియన్ సిటీసీ కూడా బాగానే ఉంది. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చూసినట్టయితే ఇక్కడ 44 మెంబర్స్ రిజిస్టర్ చేసుకుంటే 39 మెంబర్స్కి జాబ్స్ వచ్చినాయి, 88.6. మరి హైయెస్ట్ సిటీసీ 21 లక్ష, లోయెస్ట్ 6 లక్షల ప్యాకేజీ వచ్చింది. మరి యావరేజ్ ప్యాకేజ్ 14.8, తర్వాత 9.5 ల్యాక్స్ వచ్చేసి మనకి మీడియన్ శాలరీ వచ్చింది. ఇక మెటలర్జికల్ చూస్తున్నట్టయితే 19 మందికి మెటలర్జికల్, 17 మందికి జాబ్స్ వచ్చినాయి, 89.4% జాబ్స్ అయితే ప్లేస్మెంట్ రావటం జరిగింది. హైయెస్ట్ ఇక్కడ మెటలర్జికల్ స్టూడెంట్స్కి 44 లక్షలు వచ్చిందమ్మా స్టూడెంట్కి. ఇక్కడ ల్యాక్స్ పర్ యానము, మరి లోయెస్ట్ 6 ల్యాక్స్ పర్ యానం, యావరేజ్ 18.7, మీడియన్ 12. అసలు ఇక్కడ హైయెస్ట్ బీటెక్ స్టూడెంట్స్ యూజీ స్టూడెంట్స్కి 67.6 ల్యాక్స్ ప్యాకేజ్ అయితే హైయెస్ట్ ప్యాకేజీగా వచ్చింది. ఇక చూసిన డ్యూయల్ డిగ్రీ అంటే ఇంటిగ్రేటెడ్లో చూస్తే మరి 11 ల్యాక్స్, 11 మెంబర్స్ స్పేస్, 100%, మ్యాక్సిమం సిటీసీ 67.6, మినిమం 13.6, యావరేజ్ 40.2, మీడియన్ 30, మీడియన్ ఎక్కువ వచ్చేసింది. ఎలక్ట్రికల్లో 70%, 67.6, మినిమం 7.5, యావరేజెస్ 27.5. మెకానికల్ ఇంజనీరింగ్లో మనకి 33 మందికి వచ్చేసిందంట, 38 ల్యాక్స్ పర్ యానము, 5.2, యావరేజ్ 14.3, మీడియన్ 12.3. సివిల్ ఇంజనీరింగ్లో ఇక వచ్చేసి హైయెస్ట్ శాలరీ 13.3, ప్లేస్ అయింది 71.4, యావరేజ్ 9.4, మీడియన్ 8.5. మెటలర్జికల్ నంబర్ ఆఫ్ 8 స్టూడెంట్స్కి 7 వచ్చిందంట. మరి పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ 87.5, మ్యాక్సిమం 19.2, మినిమం అయితే 7, యావరేజ్ 13.2, మీడియన్ 12. మొత్తం 16.27 అయితే హైయెస్ట్ వచ్చేసింది. ఇక్కడ చూసినట్టయితే ఎంటెక్ ప్లేస్మెంట్స్ మహా అద్భుతంగా ఉంటాయి. ఎంటెక్ ప్లేస్మెంట్ స్టూడెంట్స్ ఎంటెక్ ఎవరైతే గేట్ 2026 రాస్తున్నారో ఐఐటి భువనేశ్వర్ కూడా మంచిగా వస్తుందమ్మా. ఐఐటి దీని కట్ ఆఫ్ కూడా చెప్తాను నేను. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా గేట్ 2026కి అపీర్ అవుతున్న వాళ్ళు మన ఛానల్, మన తెలుగు రాష్ట్రాల్లో మరి గేట్కి ఎస్పెషల్లీ గేట్కి చెప్పేదానిలో నేనే గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంటిగ్రేటెడ్ విఎల్ఎస్ఐకి మంచిగా 11 స్టూడెంట్స్ అయితే 8 మంది, హైయెస్ట్ సిటీసీ విఎల్ఎస్ఐ 32 లక్షలు వచ్చిందమ్మా. ఇంటిగ్రేటెడ్లో బాగానే వస్తుంది, యావరేజ్ 17 లక్షలు, తర్వాత మీడియన్ 20.3. స్ట్రక్చరల్ ఇంజనీరింగు 9.4 వచ్చింది ప్యాకేజీ, లోయెస్ట్ 6.7, యావరేజ్ 7.5. ఎన్విరాన్మెంటల్ ఇది ఈ 2 సివిల్ ఇంజనీరింగ్, ఇవన్నీ కూడా సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఇవి సివిల్ ఇంజనీరింగు. తర్వాత 8 ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చింది సివిల్. ఎన్విరాన్మెంటల్, వాటర్ రిసోర్సెస్ 10 ల్యాక్స్ వచ్చింది. జియో టెక్నికల్ 7.5 ల్యాక్స్, 6.7, 4.5, యావరేజ్ 7, 8.3, 5.3. మీడియన్ ఎన్విరాన్మెంట్లో 6.8, 8.3, 5. సిగ్నల్ ప్రాసెసింగ్ ఇది ఈసీఈ స్టూడెంట్స్. సిగ్నల్ ప్రాసెసింగ్లో హైయెస్ట్ సిటీసీ 29 లక్షలు వచ్చేసింది. ఈసీఈ వాళ్ళకి మంచిగా వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే మీరు విఎల్ఎస్ఐ వీళ్ళందరూ ఈసీఈ బ్యాచ్ అమ్మ. ఈసీఈకి సిగ్నల్ ప్రాసెసింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 29 లక్షల హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది. లోయెస్ట్ 10 ల్యాక్స్ వచ్చింది, యావరేజ్ 19.5, మీడియన్ 19.5. పర్సెంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్డ్ 33.3. ఇది స్టూడెంట్స్. మరి క్లైమేట్ సైన్స్ అండ్ కంట్రోల్లో 6 2 వచ్చినాయి కాబట్టి హైయెస్ట్ సిటీసీ 29 లక్షలు, లోయెస్ట్ 10, యావరేజ్ 19.5, మీడియన్ 19.5. ఇది క్లైమేట్ క్లైమేట్లో మనకి
19.7 హైయెస్ట్, 8.5 లోయెస్ట్, 13.4 కూడా మరి యావరేజ్ 12 lakhs. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్లో 32 లక్షల ప్యాకేజ్ వచ్చింది. కంప్యూటర్ సైన్స్లో మనకి బీటెక్ ఎంటెక్ స్టూడెంట్స్కి 32 లక్షలు వచ్చింది. 15 మందికి 11 మంది ప్లేస్ అయ్యారు. లోయెస్ట్ 8 లక్షలు ప్యాకేజీ, అది 21.5, ఇది యావరేజ్, మీడియన్ 21.5. ఇవి బాగుండే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి. హైయెస్ట్ ప్యాకేజీ బాగుంది, లోయెస్ట్, యావరేజ్, మీడియన్ బాగానే ఉందమ్మా మంచిగా. పవర్ ఎలక్ట్రానిక్స్లో మీకు 4 ఒకరికి వచ్చిందంట ప్లేస్మెంట్. 12.5 హైయెస్ట్. తర్వాత లోయెస్ట్ ప్యాకేజ్ అందరికీ 12.5. అసలు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకే స్టూడెంట్కి వచ్చింది కాబట్టి ఇక అన్నీ ఒకటే. ఈడే రాజు రెడ్డి 12.5, 12 లక్షలు వచ్చింది ఒక స్టూడెంట్కి. హైయెస్ట్, లోయెస్ట్, మీడియన్, యావరేజ్ అన్నీ అది. మెటలర్జికల్ మెటీరియల్స్ 6 వచ్చింది 11 లక్షలు హైయెస్ట్, 6.5 ప్యాకేజీ హైయెస్ట్ ప్యాకేజీ. యావరేజ్ ప్యాకేజీ వచ్చి లోయెస్ట్ 8.3, 8.7 యావరేజీ 50. ఇది మీ యావరేజ్ ప్యాకేజ్ 8.3, మీడియన్ ప్యాకేజ్ 8.7. ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సివిల్ 7.5 lakhs, 9 మందిలో 3 వచ్చిందంట. 7.5 హైయెస్ట్, 4.5 లోయెస్ట్, 6.2 యావరేజ్, 5.6 మీడియను, 33% అయితే వచ్చేసి. ఇది స్టూడెంట్స్. మరి అదేవిధంగా మరి పవర్ ఇంజనీరింగ్ థర్మల్ సైన్స్లో 11 మందిలో 14 మందిలో 11 మందికి వచ్చేసింది. 10 lakhs ఎల్పిఏ ప్యాకేజ్ వచ్చింది. 6 లక్షలు లోయెస్ట్, 7.3 యావరేజ్, 7 మీడియను. మ్యానుఫ్యాక్చరింగ్, ఇవి మెకానికల్ బ్రాంచెస్ అమ్మ, మెకానికల్ ఎంటెక్ బ్రాంచెస్. మరి 15 లక్షలు వస్తే 15 మందిలో 8 మందికి వచ్చినాయి. 11 లక్షలు హైయెస్ట్ ప్యాకేజీ, 5 లక్షలు లోయెస్ట్ ప్యాకేజ్, 8.6 యావరేజ్, 8.3 మీడియన్. పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్లో 7 6 వచ్చినాయి. 6 మంచి ప్లేస్మెంట్ వచ్చింది, 85%. 12.5 హైయెస్ట్, 6.5 లోయెస్ట్ ప్యాకేజీ, 9.3 యావరేజీ, 10 lakhs మీడియన్. మరి మెకానికల్ సిస్టమ్ డిజైన్లో 11 మెంబర్స్కి 10 వచ్చిందంట ఇక్కడ. మరి 9.5 హైయెస్ట్ ప్యాకేజీ, 5.2 లోయెస్ట్, మీడియన్, యావరేజ్ 6.9, మీడియన్ వచ్చేసి మనకి 6.9. ఇది స్టూడెంట్స్ డేటా కొంతమంది అడుగుతారు. మరి ది అబౌట్ డేటా మనం ఇప్పుడు చూసి ది అబౌట్ డేటా ఈజ్ అప్డేటెడ్ అను జూలై ప్రకారం. జూలైలో 25/7/2025 వరకు ఈ ప్లేస్మెంట్స్ అయినాయి. తర్వాత ప్లేస్మెంట్స్ వీళ్ళు అప్డేట్ లేటర్. నేను కూడా చెక్ చేసుకుని మళ్ళీ ఇంకేమైనా లేటెస్ట్ ప్లేస్మెంట్స్ ఉన్నాయా అనేది చూస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి అప్డేట్స్ రావటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.